శ్రీమద్ వాల్మీకి రామాయణమునందలి సుందరకాండము యథాతథ అనువాదము 58వ సర్గము ప్రారంభము. మహాబలశాలురు వానరులు. హనుమదాది వానర ప్రముఖులు అందరూ మహేంద్రగిరి శిఖరము మీద కలుసుకొని మిక్కిలి సంతుష్టులైనారు. మహాత్ములైన వానరులు సంతుష్టులై కూర్చొని ఉండగా పరమానంద భరితుడై ఉన్న జాంబవంతుడు సంతోష తరంగితుడు కపిప్రవరుడు అయిన హనుమంతునితో సీత సందర్శన విశేషములను రామకార్య వృత్తాంతమును గూర్చి ప్రశ్నించారు. ఓ హనుమంత, అతి బలవంత, సీతాదేవిని ఎట్లు కనుగొన్నావు? ఆమె అచ్చట ఎలా ఉన్నది? ఆ సాధ్వి ఎడ క్రూరకర్ముడైనటువంటి రావణుని ప్రవర్తన ఎలా ఉన్నది? ఓ కపీశ్వర, ఈ విషయములన్నీ మాకు యథావిధిగా యథాతథముగా వివరించు. సీతాదేవి జాడను ఎట్టు తెలుసుకొంటివి? ఆమె ఇచ్చిన సందేశమేమిటి? విషయములన్నీ తెలుసుకొనిన పిమ్మట కర్తవ్యమును మనం ఆలోచిద్దాం. మాకు తెలియచేయి. మనకు శ్రీరాముని సన్నిధికి వెళ్ళి అక్కడ ఆ ప్రభువునకు తెలిపిన విషయములను, దాచవలసిన విషయములను అన్నిటినీ ప్రజ్ఞాశాలి అయిన నీవు స్పష్టముగా వివరించు. జాంబవంతుడు ఎప్పుడైతే ఇలా అర్థించాడో అప్పుడు హనుమంతుడు గగుర్పాటుకు లోనైనాడు. రోమరోమం ఒక్కసారి గగుర్పుడిచింది. సీతారాముల యొక్క దివ్య చరిత ఎవరిని చెప్పమన్నా, ఎవరు చెప్పాలన్నా ముందు రోమాలు గగుర్పుడుస్తాయి. రామనామంతో పారవశ్యుడై రోమరోమంలో పులకితుడవుతాడు ఆంజనేయ స్వామి. గగుర్పాటు చెంది సీతాదేవికి మనస్సునందే ప్రళమిల్లి జాంబవంతునకు తన యొక్క లంకాయాన వృత్తాంతాన్ని వానర వీరులందరితో తెలియచేస్తున్నారు స్వామి. నేను సముద్రము యొక్క దక్షిణ తీరమునకు చేరి సన్నద్ధుడైన మహేంద్రగిరి అధిరోహించి ఆకాశమునకు ఎగురుటకు మీరు స్వయంగా చూచారు. ఇంతవరకు మీకు తెలిసిందే. ఓ వానర వీరులారా, పెద్దలారా, అక్కడ నుంచి జరిగినటువంటి విశేషం మీకు తెలియచేస్తాను. నేను వెళుతూ ఉండగా దారిలో నాకు ఒక మహా విఘ్నం వంటిది ఎదురైంది. మిక్కిలి మనోహరమైన దివ్యమైన ఒక బంగారు శిఖరం కనిపించింది. నా దారికి అడ్డంగా నిలిచి ఉన్నది. ఈ గిరిని ఒక విఘ్నముగా భావించాను. దివ్యమైన ఆ బంగారు కొండను సమీపించి దానిని బ్రద్దలు కొట్టవలను అని లోలోన భావించాను. వెంటనే సూర్య సదృశ్యమైన ఆ మహాగిరి శిఖరమును నా వాలంతో కొట్టాను. అది క్రిందపడిపోయింది. ఆ నా సాహస కార్యమును తెలుసుకుని ఆ మహాగిరి నాయనా, కుమారా అని పలకరించింది. నా మనస్సుకు ఆహ్లాదకరంగా మధుర వచనములు వినపడినాయి. నేను వాయుదేవుని మిత్రుడను. నన్ను నీ పినతండ్రిగా భావించు. నా పేరు మైనాకుడు. నేను ఈ మహాసముద్రమున నివసించుచున్నాను. కుమారా, పూర్వము మహాపర్వతములకు రెక్కలు ఉండేవి. అవి అందరినీ బాధిస్తూ భూమిపై స్వేచ్ఛగా తిరుగుచుండేవి. ఈ పర్వతముల పోకడలను విన్న దేవేంద్రుడు తన వజ్రాయుధముచే వాటి రెక్కలను ముక్కల ముక్కలు గావించాడు. ఓ బాలుడా, నీకు తండ్రియు మహాత్ముడు అయిన వాయుదేవుడు నన్ను ఈ మహాసముద్రమున చేర్చి ఆ మహాప్రమాదము నుండి రక్షించాడు. శ్రీరాముడు ధర్మ పరిరక్షకులలో శ్రేష్ఠుడు. దేవేంద్రునితో సమానమైన పరాక్రమశాలి. ఓ శత్రు సంహారక, అట్టి శ్రీరామునకు సహాయపడుట నా విధి. రామనామాన్ని పలుకుతూ రామదూతవై విచ్చేస్తున్న నీకు ఆతిథ్యమివ్వాలి అని కోరిక కలిగింది. మహాత్ముడైన మైనాకుడు ఈ వచనములు విని అతనికి నేను నిర్వహింపవలసినటువంటి రామకార్యమును తెలిపి మహాకాయుడైన అతని అనుజ్ఞబడసి నేను ముందుకు సాగాను. ఓ వానర వీరులారా, అటు తరువాత మైనాకుడు తన మానుష రూపమును ఉపసంహరించుకొని శైల రూపమున మహాసముద్ర గర్భమునకు వెళ్ళాడు. అటు పిమ్మట నేను వేగమును పుంజుకొని ఆకాశమార్గమున శీఘ్రముగా ముందుకు సాగి వెళుతున్నాను. మిగిలినటువంటి ప్రయాణం చాలా తడువు కొనసాగించవలసినటువంటి అవసరమున్నది. అంతట నేను సురస అని పేరు కలిగిన నాగమాత సముద్ర మధ్యమున నేను చూచాను. ఆ దేవి నాతో ఇలా పలికింది: ఓరి వానరా వానరా,
గర్జించింది. దేవతలు నిన్ను మింగమని ఆహారముగా నిర్దేశించారురా. నీవు చాలా కాలముగా నాకు లభించితివి. నిన్ను భక్షిస్తా. సురస పలికింది. నేను వివర్ణ వదనుడనై ఆమెను అంజలి ఘటించి ప్రణమిల్లి అన్నాను, అమ్మా ఓ సురస, దేవతలే గనక నన్ను ఆహారముగా తినమని నిన్ను పంపిస్తే శ్రీమంతుడు అరిమర్దనుడు దశరథుని కుమారుడు అయిన శ్రీరాముడు సోదరుడైన లక్ష్మణునితో తన ధర్మపత్ని అయినటువంటి సీతాదేవిని దండకారణ్యములో ప్రవేశించారు పితృ ఆజ్ఞ పరిపాలనశీలుడై. దుర్మార్గుడైన రావణుడు సీతాదేవిని అపహరించుకుని వెళ్ళాడు. నేను శ్రీరాముని ఆజ్ఞ మేరకు ఆమె కడకు దూతగా వెళుతున్నాను. రాముని రాజ్యమున నివసించి ఉన్న నీవు ఆయనకు సహాయపడుట యుక్తం. సీతాదేవిని చూచి ఆమె క్షేమ సమాచారములను అసహాయ సూరుడైన శ్రీరామునకు నివేదించి తప్పక నీకు ఆహారమవుతాను. అప్పటి వరకు ఉపేక్షించు. ఇదియే నా సత్య ప్రతిజ్ఞ అని కామరూపిణి అయినటువంటి సురసతో నేను వచించాను. కానీ సురస వినలేదు. ఎవ్వరూ నన్ను తప్పించుకొని పోరురా, రా రా అని నోరు తెరిచింది ఆ సురస. ఇది నాకు ఒక వరం. 10 యోజనముల పొడవునున్న నేను నా దేహమును క్షణములో ఇంకా 5 యోజనాలు పెంచాను. సురస నోరు పెంచింది, నేను దేహాన్ని పెంచాను. ఆమె నోటిని తెరుస్తోంది, బాగా విశాలమైనది. సురస ముఖము విశాలమౌటగని సూక్ష్మ బుద్ధినైన నేను గ్రహించి క్షణములో అంగుష్టమాత్రుడనైనాను. ఆ విధముగా ఆమె నోటిలోనికి ప్రవేశించి తక్షణమే బయటికి వచ్చాను. పిమ్మట సురసాదేవి దివ్యమైన తన స్వరూపమున దాల్చి మరల నాతో ఇలా పలికింది, ఓ వానరోత్తమ సత్పురుషుడా, కార్యసిద్ధికై వెళ్ళు. విజయోస్తు విజయోస్తు శ్రీవీర హనుమాన్. వెళ్ళిరా, వైదేహిని మహాత్ముడైన శ్రీరామునితో చేర్చు. ఓ మహాబాహూ, కపిసత్తమా, నీ ఎడ నేను సంతుష్టురాలనైనాను. సుఖీభవ సుఖీభవ, ప్రాణులన్నీయు బాగు బాగు అని నన్ను ప్రశంసించిని. అనంతరం విశాలమైన అంతరిక్షమునకు గరుడుని వలె ఒక్కసారి ఎగిరాను. ఇంతలో నా నీడను ఎవరో గట్టిగా పట్టుకున్నట్టు అనిపించింది. నా వేగము మాత్రము కుంటుపడిపోయింది. ముందుకు కదలలేకపోతున్నాను. అన్ని దిశలు పరికించాను, చూశాను. నా గమనమును అడ్డగించినటువంటి వారెవ్వరు అక్కడ ఎవ్వరూ కనిపించలా. చూడగా ఎవ్వరూ కనిపించకపోవటం వలన నా గమనమునకు ఇట్టి విఘ్నమును ఏర్పడినది కారణమేమి అని మనస్సులో ఆలోచించాను. ఇలా ఆలోచిస్తూ ఉండగా నా దృష్టి అధోభాగం వైపు మరలింది. అప్పుడు సముద్ర జలముల యందు ఒక భయంకర రాక్షసి నా కంటికి కనపడింది. ఎట్టి తొట్టుబాటు లేకుండా దృఢముగానున్న నాతో ఆ ఘోర రాక్షసి వికటాట్టహాసాలు చేసింది. భయంకరంగా అరిచింది. కటువైనటువంటి వచనాలతో మాట్లాడింది. ఓ మహాకాయుడా, ఎక్కడికి ఏగుచున్నావురా? రాక్షస జాతినైన నాకు నీవు ఇష్టమైనటువంటి ఆహారం. చాలా కాలము నుండి ఆహారము లేక నేను ఆకలితో అలమటిస్తున్నాను. కనుక నీ దేహమును నాకు ఆహారంగా సమర్పించి నా ఆకలి తీర్చి నాకు సంతృప్తిని కూర్చరా. సరే అని ఆమె మాటకు ఎదురు చెప్పక ఆమె నోటి ప్రమాణము కంటే అధికంగా నేను నా శరీరాన్ని పెంచాను. నన్ను భక్షించడానికై ఆమె తన ముఖాన్ని భయంకరంగా పెద్దదిగా చేసింది. కామరూపుడనైన నన్ను గూర్చిగాని నా ప్రతిక్రియను గూర్చిగాని ఆమె ఎరుగదు. పిమ్మట నేను మహాకాయమును సూక్ష్మము చేసి క్షణములో రివ్వున ఒక మెరుపులా మెరసి ఆమె నోటిలోకి వెళ్ళి ఆమెను గుండెను చీల్చి బయటకు వచ్చి ఆకాశానికి ఎగిరాను. పర్వత సదృశమైన దేహము గల ఆమె యొక్క గుండెను నేను చీల్చివేస్తున్నప్పుడు భుజసంధులు శిథిలమైపోయినాయి. భయంకరముగానున్న ఆమె కళేవరం సముద్ర జలాలపై పడిపోయింది. హనుమంతుడు భయంకర ఆకారి అయినటువంటి సింహిక అను రాక్షసిని హతము చేశాడు అని ఖేచరుడైన సిద్ధులు చారణులు పలుకుచున్న వచనములు నా చెవులన పడినాయి. ఆ సింహికను చంపిన పిమ్మట
ఛాయాగ్రహణము ద్వారా ఆమె నన్ను చంపుటకు చేసిన ప్రయత్నమును గూర్చి జ్ఞప్తికి తెచ్చుకొని ఆకాశమార్గమున పురోగమించాను. కొంత తడవునకు కేతకోద్దాల నారికేళ వృక్షములతో కళకళలాడుతూ సుందరమైన పూతీవెలతో అందముగా అలంకరింపబడిన సువేలా అని పేరు కలిగిన ఒక పర్వతం మీద వ్రాలాను. సముద్ర దక్షిణ తీరమున ఆ పర్వతాన్ని చూచి దానిపైన ఒక్కసారి అలా వ్రాలాను. ఈ పర్వతముపై నుంచి లంకాపురిని వీక్షించాను. సూర్యుడు అస్తమించుచుండగా మిక్కిలి పరాక్రమశాలురైన రాక్షసుల కంటబడకుండా నిశాచరులకు నిలయమైన లంకను చేరాను. రజనీకరుని వెలుగులలో రజనీచరుల కంటబడకుండా రజనీకర ఆననను చూడాలి అని ఆ రజనిలో రజనీచరుల కంటబడకుండా నేను బయలుదేరాను. నేను లంకలో ప్రవేశింపబోతుండగా ప్రళయకాల మేఘ సదృశమైన ఒక స్త్రీ వికటాట్టహాసం చేస్తూ నా దగ్గర నిలబడింది. అగ్నిజ్వాలల వంటి కేశములు గల ఆ రాక్షసి నన్ను చంపుటకై నా మీదకు దాడి చేసింది. భయంకర రాక్షసిని ఎడమ చేతితో ఒక చిన్న ముష్టిఘాతము ద్వారా పరాజితను చేశాను. ప్రదోషకాలమునందు లంకలో ప్రవేశించుచున్న నన్ను చూచి భయపడి ఆమె నాతో ఇలా పలికింది: ఓరీ వానర వీర, ఎవరనుకున్నావురా నన్ను? కొండల కోనల తిరుగాడు కోతివి. ఈ పురికి ఏ పనికై వచ్చితివి? ఎవరనుకున్నావు నన్ను? లంకాపురికి కావలియున్న లంకాధిదేవతను. నీ ప్రాణములను నిలువున తీసెదను. కదలక మెదలక నిజము పల్కుమురా వానర. అజ్ఞానంతో పలికినటువంటి నా మాటలు క్షమించు స్వామి. నన్ను ఓడించిన నీకు ఈ రాక్షసులు ఒక లెక్క కాదు. అందువలన ఈ రాక్షసులందరూ నీ చేతిలో నిశ్శేషముగా ఓటమిని చవిచూచెదరు. ఈ నా ఓటమి లంకకు చేటని బ్రహ్మదేవుడు వరమిచ్చాడు. నందీశ్వరుని శాపమున్నది, లంక వినాశము మూడనున్నది. క్షేమంగా వెళ్ళిరా. రాత్రియంతా లంకానగరమును గాలించుచూ క్రమముగా రావణ అంతఃపురములో నేను అడుగుపెట్టాను. ఓ వానర వీరులారా, అక్కడ సీతమ్మ కనబడలేదు. రావణుని మందిరమున సీతనుగానక నేను అంతులేని శోక సాగరమున మునిగాను. శోకముతో ఉన్న నాకు ఒక విశాలమైన బంగారు ప్రాకారము గల ఉత్తమమైన ఒక గృహోపవనం కనిపించింది. నేను ప్రాకారము దాటి అనేక వృక్షపంక్తులు గల అశోకవనంలో చూశాను. వనమధ్య భాగమున మిక్కిలి ఎత్తైన ఒక సింసుపా వృక్షం ఉన్నది. ఆ చెట్టుపైనెక్కి బంగారు అరటి వనాన్ని చూచాను. ఆ సింసుపా వృక్ష సమీపమున బంగారు మేని ఛాయగల సీతాదేవిని కనుగొన్నాను. ఆమె నడి యవ్వనంలో ఉంది. ఆమె కనులు తామర రేకుల వలె ఉన్నాయి. ఉపవాసములచే ముఖము వాడిపోయి ఉన్నది. ఒకే వస్త్రమును ధరించి ఉన్న ఆమె కేశములు ధూళి ధూసరితములై ఉన్నాయి. ఆమె శోక సంతాపములచే దీనవదనయై ఉన్నది. నిరంతరం పతిహితమును గూర్చి ఆలోచిస్తున్నది. భయంకరమైన రూపము కలిగి రక్తమాంసములను భక్షించునట్టి క్రూర రాక్షస స్త్రీలతే పరివృతమై ఉన్న సీతాదేవి ఆడ పులుల మధ్య చిక్కి ఉన్న లేడి పిల్లల విలవిలలాడుతున్నది. దుఃఖితయై ఉన్న ఆమెను రాక్షస స్త్రీలు మాటిమాటికి భయపెడుతున్నారు. అట్టి సీతాదేవిని నేను చూచాను. తైల సంస్కారములు నోచుకొనని ఆమె కేశములు ఒకే జడగా ఏర్పడి ఉన్నాయి. నిరంతరం భర్తనే స్మరిస్తున్నది. నేలపై కూర్చుని ఉన్నది. మంచు తాకిడికి పద్మము వలె ఆమె ముఖం వివర్ణమై ఉన్నది. రావణుని ఏవగించుకున్నదై ఆమె నిస్పృహతో తన తనువును త్యజించుకునుటకై నిశ్చయించుకున్నది. ఎట్టకేలకు లేడి వంటి చూపులు గల సీతాదేవిని నేను శీఘ్రముగా కనుగొన్నాను. రామపత్నియు వాసికెక్కిన వనిత అయిన ఆ సీతాదేవి ఆ స్థితిలో చూచి నేను అక్కడనే సింసుపా వృక్షముపై కూర్చున్నాను. అనంతరము రావణుని గృహము నుండి వడ్డాణపు చిరు గజ్జెల సవ్వడులు, కాలి అందెల రవళులు కలిసిన గంభీరములైన కలకల ధ్వనులు వినిపించినాయి. ఏమిటా అని చూచాను. కలత చెందాను. రూపమును చిన్నదిగా చేసుకుని సింసుపా వృక్షమున ఆకుల చాటున ఒక పక్షివలే దాగి ఉన్నాను. పిమ్మట మహాబలశాలి అయిన రావణుడు, అతని భార్యలు
సీత ఉన్నటువంటి ప్రదేశానికి వచ్చారు. సౌందర్యవతి అయిన సీతాదేవి రాక్షస ప్రభువైన రావణుని గాంచిన వెంటనే ఊరువులను దగ్గర ముడుచుకొని వక్షస్థలమును తన బాహువుతో కప్పివేసుకున్నది. ఆమె దిగులుతో తత్తరపడుతున్నది. అటూ ఇటూ చూస్తున్నది. పెనుగాలికి పడిన కదళీ తరువు వలె నేలపై కూలిపోయింది. వ్రతదీక్షలో ఉన్న ఆ దేవి ఏ విధమైన రక్షణ లేదని, నన్ను కాపాడేవారు ఎవరూ లేరని రామా 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 అంటూ గడగడ వణుకుతున్నది. మిక్కిలి దుఃఖితయ్యి ఉన్న జానకీదేవి ఎదుట దశకంఠుడు శిరస్సు వంచి నేలపై వ్రాలి ఇలా అన్నాడు: ఓ సీత, నా ప్రేమను ఆదరించు. తిరస్కార భావం చూపింది తల్లి. ఓ గర్విష్ఠురాలా, ఒకవేళ నీవు అహంకారముతో నన్ను ఆదరింపకపోతే నీకు 2 నెలలు మాత్రమే గడువు ఇచ్చాను. ఆ తరువాత నీ రక్తం తాగుతాను అని దుర్మార్గుడైన రావణుడు పలికిన ఆ మాటలను విని సీతాదేవి మిక్కిలి క్రుద్ధురాలై పాతివ్రత్య తేజస్సుతో కూడిన ఉత్తమ వచనములను పలికింది. ఓ రాక్షసాధమా, నేను మిక్కిలి తేజస్శాలి అయిన శ్రీరాముని భార్యను, ఇక్ష్వాకు వంశ ప్రభువైన దశరథునికి కోడలను. అట్టి నన్ను దుర్భాషలు పలుకుచున్న నీ నాలుక తెగి నేలపై పడదే? ఓరీ దుర్మార్గుడా, దుష్టుడా, నా భర్త నా సమీపముల లేనప్పుడు ఆ మహామహుని కన్ను కప్పి దొంగవలే నన్ను అపహరించుకొని వచ్చి ఇక్కడ ప్రగల్భములు పలుకుతావా? ఇదేనా నీ పరాక్రమం? నీవు ఏ విధముగానైనా రామునితో సరికానివాడవు, కాజాలవు. నీవు ఆయనకు దాసుడవు అగుటకు కూడా అర్హత నీకు లేదు. ఆ రఘువంశ ప్రభువు అజేయుడు, సత్యవాక్య పరిపాలకుడు, యుద్ధమున సాటిలేని వీరుడు, సమరమున ఎవ్వరినీ విడిచిపెట్టడు. శత్రువులను సైతము ఆయన రణ కౌశలమును మెచ్చుకున్నారు. ఇది తెలుసుకో. సీతాదేవి పలికిన ఈ పరుషవాక్యములకు రావణుడు కోపముతో చితాగ్నిలా మండిపడ్డాడు. క్రూరంగా గుడ్లు ఉరిమాడు. తన కుడి చేతి పిడికిలిని పైకి ఎత్తి మైథిలిని చంపడానికి ఉద్యుక్తుడైనాడు. ఆ సమయంలో స్త్రీలందరూ హాహాకారాలు చేశారు. దుష్టుని భార్య అయిన మండోదరి స్త్రీల మధ్య నుండి ముందుకు వచ్చింది. ఆమె అతనిని సమీపించింది, కామాతురుని వారించింది, మధుర వచనములతో పలికింది. పరాక్రమమున దేవేంద్రునితో సమానమైనటువంటి వాడా, సీతాదేవితో నీకేం పని? ఆర్యా, నాతో రమించు. సీత నాకంటే అందగత్తె కాదు. ప్రభు, దేవగంధర్వ యక్ష కన్యలతో నీవు హాయిగా క్రీడించు. వీరు ఇందరూ ఉండగా ఒక మానవకాంత సీతకై ఏలా ఆరాటపడిదవు? అడు తరువాత భార్యలతో మహాబలశాలి అయిన ఆ నిశాచరుని ప్రసన్నము చేసుకుని వెంటనే తమతో ఆ భవనమునకు తీసుకొని వెళ్ళింది. ఆ రావణుడు వెళ్ళిన పిమ్మట వికృత ఆననులైన రాక్షస స్త్రీలు అందరూ క్రూరములైన పరుషవచనములతో సీతాదేవిని మిక్కిలిగా భయపెట్టసాగారు. సీతాదేవి వారి మాటలను గడ్డిపోచ కింద పరిగణించింది. వారి గర్జనలన్నీయూ ఆమె ఎడ ఏమాత్రమూ పనిచెయ్యలేదు. పచ్చి మాంసమును భక్షించడి ఆ రాక్షస స్త్రీలు తమ గర్జనలు అన్నీయూ వృథా కాగా ఏమీ చెయ్యజాలక సీతాదేవి యొక్క దృఢ నిర్ణయమును రావణునకు నివేదించిరి. పిదప ఆశలు వదులుకొని చేష్టలు ఉడిగిన వారై వారందరూ కలిసి ఆమె చుట్టూ చేరి నిద్రలో మునిగిపోయినారు. ఆ రాకాసి మూకలు గాఢ నిద్రకు లోను కాగా పతిహితమే కోరుచున్న సీతాదేవి దీనురాలై జాలికొలుపునట్లు విలపించి మిక్కిలి దుఃఖించి కన్నీరు మున్నీరుగా శోకించింది. ఆ రక్కసి మూకల మధ్య నుండి త్రిజట అని పేరు కలిగినటువంటి ఒక ఆమె వారితో ఇలా అన్నది: సీతాదేవి జనక మహారాజ కూతురు, దశరథుని కోడలు. ఆ మహాసాధ్విని చంపుటకు ఎవ్వరికీ సాధ్యం కాదు. అంతగా అవసరమైనచో మీ ఆకలి తీర్చుకునటానికి మిమ్ములను మీరే భక్షించుకోండి, లేదా నన్ను భక్షించండి. ఈ రోజున నేను ఒక కలగన్నాను.
అది భయంకరమైనటువంటిది, గగుర్పాటును కూర్చేది. అది రాక్షసులకు వినాశనమును, సీతాపతి అయిన శ్రీరామునకు విజయమును సూచించేటువంటిది. ఆ శ్రీరాముని నుండి రాక్షస స్త్రీలను రక్షించడానికై ఈమెయే సమర్థురాలు. కనుక మనము ఈమెను వేడుకొనుటయే సముచితం. సీతాదేవిని ప్రార్థించండి. ఆమె పాదములను పట్టి, అమ్మా, మేము చేసినటువంటి మహాపాపములు క్షమించు అని వేడుకోండి. దుఃఖితులైన వారి విషయములను ఎవ్వరికైనాను ఇట్టి కలవచ్చినచో ఆ దుఃఖితుల అవస్థ దూరమొగుటయే కాక వారికి మిక్కిలి ఉత్తమమైనటువంటి సుఖములు కలుగును. కనుక నేను చెప్పేటువంటి కల మీరందరూ వినండి అని త్రిజట తెలియచేసింది. ఓ వానర వీరులారా, ఈ కలను ఎవరైతే వింటారో, ఈ కలను ఎవరైతే పారాయణ చేస్తారో అందరి దుఃఖాలు పోతాయి. అంతటి పవిత్రమైనటువంటి కల. జనక మహారాజ కుమార్తె అయిన మైథిలికి ఒక్కసారి నమస్కారము గనక చెయ్యగానే ఆమె ప్రసన్నురాలవుతుంది. మహాప్రమాదము నుండి మన రాక్షస స్త్రీలను రక్షించుటయే ఆమె యొక్క దివ్య కర్తవ్యం. రక్షణ సీతా సాధ్వియే అర్హులారు. కనుక మనమందరము ఆమెను వేడుకుందాం. భర్తకు విజయము కలుగును అని స్వప్న సూచనకు సంతసించినదై ఆ సీతాదేవి బిడియంతో ఇలా పలికింది. ఇది ఏ తథ్యమగుచో మీకు నేను అభయమిత్తును అన్నది తల్లి. సీతాదేవి యొక్క అట్టి ఆ దారుణ దశ చూచి నేను పరాక్రమవంతుడనైనను మిక్కిలి దుఃఖాక్రాంతుడనైనాను. ఎంతయో ఆలోచించినను నా మనస్సుకు ఊరట కలగలేదు. జానకీదేవితో మాట్లాడేటువంటి ఉపాయానికై ఆలోచించాను. ఏమి చెయ్యవలే? సత్యమైనది, వ్యర్థము కానిది, పావనమైనది, శుభకరమైనది, సర్వజనులకు ప్రీతిపాత్రమైనది, పలుకు పలుకున తేనె లొలుకునది, జనన మరణ భయ శోక విదూరమైనది, సకల శాస్త్ర నిగమాగమసారమైన రామనామమే నాకిక్కడ శరణ్యం అనుకున్నాను. ఇక్ష్వాకు వంశ ప్రభువుల ఔన్నత్యమును గూర్చి వర్ణించాను. రాజర్షి గుణ పరంపరను గూర్చి నేను పలికిన పలుకులను ఆమె విన్నది. రామాయణమును విన్నది, రామనామాన్ని విన్నది. ఇక్ష్వాకు వంశ ప్రభువుల యొక్క ధర్మనిష్టను విన్నది, సత్యనిష్ట విన్నది. ఆశ్చర్యచకితురాలైంది, ఆనందించింది. నేత్రములు అశ్రుపూర్ణములు కాగా సీతాదేవి నాతో పలికింది. ఓ వానరోత్తమ, ఎవరు నీవు? నిన్ను పంపినవారెవరు? ఇక్కడికి ఎలా వచ్చావు? రామా 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 అంటున్నావే, రామకథ పలుకుతున్నావు. వారి సంగతి నీకు ఎలా తెలుసు? నీకు రామునితో మైత్రి ఎలా పొసగించింది? మొదలైనటువంటి విషయములు పూర్తిగా వివరించు అని పలికింది తల్లి. ఆ మాటలు విని నేను ఆమెతో ఇలా వచించాను. ఓ దేవి, సుగ్రీవుడను వానర ప్రభువు ఉన్నాడమ్మా. నీ భర్త అయిన శ్రీరామునకు సహాయకుడు ఆయన. అతడు మహాబల పరాక్రమ సంపన్నుడు. నేను ఆ సుగ్రీవునకు భృత్యుడను అమ్మా. నా పేరు హనుమంతుడంటారు. అసహాయ సూరుడను. నీకు భర్త అయిన శ్రీరామచంద్ర ప్రభువు నిన్ను వెతుకుటకై అందరినీ పంపించారమ్మా. ఆ స్వామి పంపగా నేను ఇక్కడికి వచ్చాను. ఓ పూజ్యురాలా, పురుషోత్తముడు, శ్రీమంతుడు అయిన శ్రీరాముడు ఆనవాలుగా ఇదిగో ఈ అంగుళీయకమును నీకు ఇమ్మని స్వయంగా ఇచ్చారమ్మా. ఓ దేవి, నేనేమి చేయవలనో దయతో ఆజ్ఞాపించు. రామలక్ష్మణుల సన్నిధికి నిన్ను చేర్చగలను. నీ ఆదేశమేమి అని తల్లితో పలికాను. సీతాదేవి నా వచనములు విన్నది, విషయమును గ్రహించింది. రాఘవుడు రావణుని సంహరించి నన్ను తీసుకొని వెళ్ళుటయే యుక్తము అని తల్లి పలికింది. పూజ్యురాలైన సీతాదేవికి సాష్టాంగ దండప్రణామములు ఆచరించి శ్రీరాముని మనస్సునకు ఆహ్లాదము కూర్చేటువంటి ఆనవాలును ఇమ్మని నేను అర్థించాను. నీకు ఏ విధముగా ఉంగరాన్ని ఇచ్చానో, నీవు ఏ విధముగా ఆనందించావో
ఆ రామచంద్ర ప్రభు కూడా ఆనందించేటువంటి విధంగా, నమ్మిక కలిగేటువంటి విధంగా నీవు కూడా ఏదైనా ఆనవాలు ఇవ్వు అమ్మా అని నేను అడిగాను. అంతట సీతాదేవి, సర్వోత్కృష్టమైన ఈ చూడామణిని గ్రహింపుము, దీనిని చూచి ఆజానుబాహుడైన నా స్వామి నిన్ను సాదరముగా అభినందిస్తాడు హనుమా అని నాతో పలికింది. ఈ విధముగా పలికిన పిమ్మట సౌందర్య రాశి అయిన సీతాదేవి అద్భుతమైన చూడామణిని నాకు ప్రసాదించి, రక్కసి మూకల భయము వలన కలత చెందిన మనస్సుతో కొన్ని సందేహాలు తల్లి నన్ను అడిగింది. సీతాదేవికి ప్రదక్షిణ పూర్వకముగా ప్రణమిల్లాను. సావధాన చిత్తుడనై తల్లికి ధైర్యము పలికి ఇచ్చట నుండి బయలుదేరుటకు సిద్ధమైనాను. ఆ దేవి లోలోన బాగా ఆలోచించి మరల నాతో అన్నది, ఓ మారుతి, ఇచ్చట నా సంకట పరిస్థితి అంతా రాఘవునకు నివేదించు. మహావీరుడైన రామలక్ష్మణులు ఇరువురును సుగ్రీవ సహితులై త్వరలో ఇక్కడకు వచ్చేటట్టు చూడు. నేను జీవించి ఉండునది 2 నెలలు మాత్రమే. వెంటనే వారు ఇక్కడికి గనక రాకపోతే, శ్రీరాముడు నన్ను గనక చూడకపోతే నేను మరణిస్తాను. వెంటనే వారిని ఇక్కడకు గనక రప్పిస్తే శ్రీరాముడు నన్ను చూడగలడు. నేను రాక్షసుల మధ్య దిక్కులేని దానిలా నా తనువును చాలించకముందే ఆ రామచంద్రమూర్తిని ఇక్కడికి తీసుకొనిరా. జాలి కొలుపు ఆ దైన్య వచనములు వినగానే నాలో పట్టరానటువంటి కోపం కలిగింది. నా తల్లిని బాధించినటువంటి రాక్షస సమూహాన్ని ఈనాడే నాశనం చెయ్యాలి అని ఆవేశం కలిగింది. లంకాపట్నాన్ని నాశనం చెయ్యాలి అని కోరిక కలిగింది. చేయవలసినటువంటి పనిని గురించి ఒక్కసారి ఆలోచించాను. నా తల్లి దైన్య వచనాలను నేను వినజాలకపోయినాను. పిమ్మట నా శరీరమును పర్వతంలా పెంచాను. యుద్ధకాంక్షతో ఆ వనమును ధ్వంసం చేయటం మొదలుపెట్టాను. నేను ఆ వనాన్ని భగ్నం చేశాను. అక్కడి మృగాలు, పక్షులు అన్నీ భయభ్రాంతములై అరవటం మొదలుపెట్టినాయి. వికృత వదనులైన రాక్షస స్త్రీలు మేలుకొని ఈ అస్తవ్యస్త దృశ్యాన్ని చూశారు. ఆ వనంలో అక్కడక్కడ ఉన్న రాక్షస స్త్రీలు ఒక్కచోటకి చేరి నన్ను చూచి, నన్ను ఏమీ చెయ్యజాలక రావణుని దగ్గరకు వెళ్ళి తుట్టుపాటుపడుచు ఏదో ఒక కోతి అశోకవనాన్ని నాశనం చేసింది అని నివేదించారు. మహాబలశాలి అయిన ఆ రాజు విన్నాడు. దుష్టుడైన ఒక వానరుడు నీ పరాక్రమ ప్రభావము ఎరుగక శత్రువుల రాజ్యంలో అడుగుపెట్టి అశోకవనాన్ని నాశనం చేశాడు మహాప్రభో అని వాళ్ళు విన్నవించారు. మహారాజా, నీకు అపకారమునర్చిన దుర్మార్గుడైనటువంటి ఆ వానరుని బంధించుటకు మీ ఆజ్ఞ అయినచో మరుక్షణమే అతడు నేలపాలైపోతాడు. వనధ్వంస వార్త విన్న రావణుడు తన మనస్సు ఎరిగి ప్రవర్తించేటువంటి వారు మిక్కిలి దుర్జయులు అయిన కింకరులు ఆ రాక్షసులను నా మీద యుద్ధానికి పంపాడు. రాక్షసులు సామాన్యులు కాదు. ఓ మిత్రులారా, శూలములను, ఇనపగుదీయలను చేతబట్టి యుద్ధమున నాపై తలపడడానికి 80,000 మంది కింకరులు ఆ ప్రదేశానికి వచ్చారు. వారందరిని కూడా ఇనప గుదియలతో హతమార్చాను. ఆ కింకరులలో చావగా మిగిలిన అల్ప పరాక్రమము కలిగినటువంటి కొందరు తిన్నగా రావణాసురుడి దగ్గరికి వెళ్ళి, మన మహాసైన్యమంతా మట్టిగరిచింది మహాప్రభో అని మొరబెట్టుకుని ఏడ్చారు. నాకు కలిగిన ఆలోచనను బట్టి నేను ఒక మహా చైత్య ప్రాసాదమును ఆక్రమించాను. అక్కడ ఉన్న 100 మంది రాక్షసులను ఒకే ఒక స్తంభంతో చంపాను. లంకానగరమునకే అలంకారప్రాయమైన ఆ చైత్య ప్రాసాదము పూర్తిగా ధ్వంసమైంది. ఆనందంతో చెబుతున్నారు స్వామి. పిమ్మట రావణుడు ఘోర రూపములతో భయంకరముగా ఉన్న పెక్కుమంది రాక్షసులతో సహా ప్రహస్తుని కుమారుడైన జంబుమాలిని నాపై యుద్ధానికి పంపాడు. మహాబలశాలి రణకోవిదుడు అయిన జంబుమాలిని వాని అనుచరులను భయంకరమైన పరిఘతో చావమూదాను. అనుచరులతో కూడా జంబుమాలి మట్టి కరచిన విషయమున విన్నాడు రావణుడు. మహాబలవంతులైన మంత్రి పుత్రులను, రథ గజ తురగ పదాతి దళములను వారి వెంట సమరభూమికి పంపాడు. వారందరినీ ఒక పరిఘతోనే యమపురికి పంపాను.
మహాపరాక్రమవంతులైన మంత్రి పుత్రులు కదన రంగమున మడిసిరి అన్న విషయమును ఎరిగి రావణుడు మహాశూరులైన 5 మంది సేనాధిపతులను సైన్యములతో పంపాడు. నేను ఆ సేనాపతులను వారి సేనను సర్వనాశనం చేశాను. వెంటనే దశకంఠుడైన రావణుడు మిక్కిలి బలశాలియు తన పుత్రుడు అయిన అక్షకుమారుని పెక్కుమంది రాక్షసులతో కూడా నాపై యుద్ధానికి పంపాడు. మండోదరీ సుతుడు రణశూరుడు అయిన అక్షకుమారుడు డాలుని ఖడ్గమును చేతబూని ఆకాశమునకు ఎగిరాడు. వెంటనే నేను అతని పాదములను చిక్కించుకొని వానిని 100 సార్లు గిరగిరగిరగిరగిరగిర దిప్పి రావణుని వైపు విసిరివేశాను. అతడు నేలకు ఒరిగి పిండి పిండి అయినాడు. నా చేతిలో అక్షకుమారుడు కూడా హతుడైన విషయం విన్నాడు రావణుడు. మిక్కిలి ఆవేశపడ్డాడు. మహాబలశాలి యుద్ధోన్మత్తుడైన ఇంద్రజిత్ అనేటువంటి కుమారుణ్ణి నా మీదకు రణము చెయ్యడానికి పంపించాడు. నేను రాక్షసముఖ్యుడైన ఆ ఇంద్రజిత్తును అతని సమస్త బలములను రణరంగమున నిర్వీర్యమునర్చి ఎంతో హర్షాన్ని కలిగించాను. రావణుడు గొప్ప విశ్వాసముతో మిక్కిలి మదించిన వీరులతో సహా పంపిన మహాబలశాలియు మహాబాహుడు అయిన ఇంద్రజిత్ అతని బలమును నేను ఎంతయో దెబ్బతీశాను. ఇంద్రజిత్ నన్ను అజేయునిగా గ్రహించాడు. ఇతనిపై ఏ అస్త్రము ప్రయోగించినా వ్యర్థమని భావించి బ్రహ్మాస్త్రంతో బంధించాడు. అతని అనుచరులైన రాక్షసులు నన్ను తాళ్లతో కట్టివేశారు. పిమ్మట వారు నన్ను రావణాసురుడి దగ్గరకు తీసుకొని వెళ్ళారు. దుష్టుడైన రావణుడు నన్ను చూచి నాతో సంభాషింపసాగాడు. నా లంకా గమనమునకు ఆ రాక్షసులను వధించడానికి గల కారణము ఏమిటి అని అడిగాడు. ఆ పనులన్నిటికీ సీతాదేవి నిమిత్తమై చేసినది, సీతాదేవి నిమిత్తమై ఇవన్నీ కూడా నేనే చేశాను అని పలికాను. ఓ రాజా, ఆమెను దర్శించుటకై వచ్చాను. క్రమముగా నీ భవనమునకు చేరాను. నేను వాయుదేవుని సుతుడను, వానరుడను. నా పేరు హనుమంతుడంటారు. నేను శ్రీరామ బంటును, సుగ్రీవుని సచివుడను. రాముని దూతగా నేను నీ కడకు వచ్చాను. ఓ రాక్షసరాజా, దూత యొక్క మాటలు విను. సుగ్రీవుడు నీ హితము కోరి ఒక సందేశాన్ని పంపించాడు. దూతగా నేను విన్నవిస్తున్నాను, విను, శ్రద్ధగా ఆలకించు. మహా తేజస్సాలి అయిన సుగ్రీవుడు నీ క్షేమ సమాచారములను అడిగాడు. నీకు హితకరమైన ధర్మమును, ధర్మబద్ధమైన అర్ధకామముల ద్వారా నీకు మేలును కూర్చేటువంటి సందేశ వచనములు నీకై తెలియచేశారు, చెబుతాను విను. రామచంద్ర ప్రభువు కూడా నాతో ఇలా అన్నాడు. నా భార్యను ఒక రాక్షసుడు అపహరించాడు. ఆ విషయమున నీవు త్రికరణ శుద్ధిగా మాకు సహాయపడుము అని సుగ్రీవునితో శ్రీరామచంద్ర ప్రభు అన్నారు. సుగ్రీవుడు శ్రీరాముడు మిత్రులైనారు. ఇంకొక విషయము తెలియచేస్తున్నాను, విను రావణ. సుగ్రీవుడు శ్రీరామచంద్ర ప్రభువు చెంతకు వెళ్ళి ఒక మాట అన్నాడు. నేను, ఓ రామా, వాలిచే పీడింపబడుతున్నటువంటి వాడిని. ఆ విషయము నీకు తెలుసును కదా. వాలి వృత్తాంతాన్ని తెలియచేశారు. వాలిని వధించడానికి శ్రీరామచంద్ర ప్రభువు ప్రతిజ్ఞాపూర్వకంగా వాగ్దానం చేశాడు. నేను వాలిని సంహరిస్తాను. రాముల వారు పలికారు. అలా చేసినట్లయితే నా సైన్యం మొత్తం సీతాన్వేషణకై పంపిస్తాను అని సుగ్రీవుడు పలికారు. లక్ష్మణునితో కూడి ఉన్న శ్రీరామచంద్ర ప్రభువు వాలి వలన రాజ్యము కోల్పోయిన సుగ్రీవునితో అగ్నిసాక్షిగా సఖ్యం చేశారు. ఓ రావణా, శ్రీరాముడు ఒకే ఒక బాణంతో యుద్ధమున వాలిని సంహరించి సుగ్రీవుని కపిరాజుగా చేశారు. సర్వవిధములా ప్రభువునకు సహాయపడుట మా విధి. అందువలన సుగ్రీవుడు తన మిత్రధర్మమును అనుసరించి నన్ను నీ వద్దకు పంపాడు. వీరులైన వానరులు మీ బలములను రూపుమాపక ముందే రావణ,
వెంటనే సీతాదేవిని శ్రీరామునకు అప్పగించు. వానరుల యొక్క బల ప్రభావములు ఇంతవరకు ఎరుగని వారెవరు? యుద్ధమున సహాయమునకై వారు దేవతల యొక్క ఆహ్వానం మేరకు దేవలోకానికి కూడా వెళ్ళగలిగినటువంటి వారు. వానర రాజైన సుగ్రీవుడు ఈ సందేశమును సీతకు పంపించారు అని నేను రావణునితో పలికాను. వెంటనే అతడు కోపం కలిగిన వాడై తన చూపులతో నన్ను దహించి వేస్తూ ఉంటే నా వైపు ఒక్కసారి చూశాడు. క్రూర కర్మలను ఆచరించినవాడు దుష్టుడు అయినటువంటి రావణుడు నా శక్తి సామర్థ్యములు తెలియక సభలో అందరూ వింటూ ఉండగా ఈ వానరుని వధించండి అని గర్జించాడు. రావణుని సోదరుడు బుద్ధిమంతుడైన విభీషణుడు నా విషయమై గబగబ రావణుడి దగ్గరికి వెళ్ళి, అన్నా, ఓ రాక్షసరాజా, ఇట్టు చేయుట తగదు, నీ నిర్ణయం మార్చుకో, నీ ఆజ్ఞ రాజధర్మమునకు విరుద్ధమైనది. ఓ రాక్షసరాజా, దూతను చంపుట ధర్మము కానిది, లోకముచే గర్హింపబడునది, సూర్యుడవైన నీకు తగనిది, రాజధర్మ విరుద్ధమైనది తెలియచేశాడు. దూత ద్వారా శత్రుపక్షము వారి యొక్క అభిప్రాయములను తెలుసుకోవాలి. ఓ సాటిలేని పరాక్రమము గలవాడా, ఓ రావణా, దూత ఎంతటి అపరాధం చేసినా సంపద మాత్రం చంపకూడదు. సంపకుండా చేయవలసినటువంటి కొన్ని పనులు చెయ్యి, వికృత రూపునిగా చెయ్యి, శాస్త్రములు పలుకుతూ ఉన్నాయి. దూతే గనక తప్పు చేస్తే వధకాక మిగిలిన దండనలున్నాయి. విభీషణుడు ఇలా పలుకుతూ ఉంటే రావణుడు, అది సరే, చాలా మంచిది, అలాగే కానిమ్ము, ఇతని వాలమునకు నిప్పంటించండి అని రాక్షసులను ఆదేశించాడు. రావణుని ఆజ్ఞ అయిన వెంటనే రాక్షసులు జీర్ణములైన జనుప నార వస్త్రములను, నూలు గుడ్డలను తీసుకుని వచ్చి నూనెతో తడిపి నా వాలమునకు కట్టి నిప్పంటించారు. అనంతరము తీవ్రమైన పరాక్రమము కల ఆ రాక్షసులు అప్పుడు సర్వసన్నద్ధులై నా పుచ్చమునకు నిప్పంటించారు. కర్రలతో, పిడికిళ్లతో మోదారు. వారు పెక్కు తాళ్లతో బంధించి నన్ను కదలకుండా చేశారు. పగటివేళ నగరమును చూడ వేడుక కలిగింది నాకు. అందుచేతనే ఆ బాధలన్నీ ఓర్చుకున్నాను. మొత్తం చూపించారు, నడివీధుల నినాదాలు చేశారు. పట్టపగలు లంకా సామ్రాజ్యాన్ని చూచాను. ఆ వేడుకలో నాకు కొంచెము కూడా బాధ కలుగలేదు. అంతట బంధింపబడి అగ్నిజ్వాలల మధ్య చిక్కుబడి ఉన్న నన్ను నగరద్వార కడకు తీసుకుని పోయి, చూడండి, 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 ఇడుగో కోతి, ఇడుగో కోతి, కోతి, కోతి అని సంబరపడుచు నా విషయము అందరికీ చాటి చాటి డప్పులు కొట్టి చెప్పడం మొదలుపెట్టారు. పిమ్మట నేను బృహద్రూపమున సూక్ష్మ ఉనర్చి బంధములను విడిపించుకున్నాను. మరల యథాప్రకారం మునుపటి వలనే దేహాన్ని ఒక్కసారి పెంచాను. అక్కడే ఉన్న ఇనుపగదియను చేతబట్టి ఆ రాక్షసులందరినీ సంహరించాను. పిమ్మట వేగంగా నగరద్వారం పైభాగానికి ఎగిరాను. వాలాగ్ని జ్వాలలు నా గుండెలలో కూడా మంటలు మండుతూ ఉండగా, నా తోక చివర మంటలు మండుతూ ఉంటే బురుజులు, గోపురములు ఆ లంకాపురమున ఎట్టి తుట్రుపాటు లేకుండా ప్రళయాగ్ని ప్రజలను వలె క్షణములో దహించి వేసేసింది. లంకానగరమును అంతటా ప్రతి ప్రదేశము బుగ్గైపోయింది. దగ్ధము కాని ప్రదేశమే లేదు. కనుక సీతాదేవియు అగ్నికి ఆహుతై ఉంటుంది అని నాకు భయ ఆందోళనలు కలిగినయి. నేను లంకను పూర్తిగా దగ్ధం చేశాను. సీతాదేవియు దగ్ధమై ఉంటుందేమో అనుకున్నాను. సందేహము లేదు, శ్రీరాముని ఈ మహత్కార్య కారణముగా భగ్నమైనది అని శోక నిమగ్నుడనై చింతించాను. కానీ ఇంతలో ఒక విచిత్రం జరిగింది. ఓ మిత్రులారా, గగన మార్గాన సిద్ధచారణలో వెళుతున్నారు, శుభవచనములు చెప్పుకుంటున్నారు. సీతాదేవి క్షేమంగా ఉన్నది, అశోకవనం నాశనమైంది, సీత ఉన్నటువంటి ప్రదేశమునకు అగ్నిజ్వాలలు కూడా సోకలేదు అనేటువంటి మాటలు విన్నాను. ఆశ్చర్యకరమైన అద్భుత ఆవహమైనటువంటి పలుకులు విన్నాను. కనబడినటువంటి శకునములను బట్టి సిద్ధచారణులు పలుకుతున్న మాటలను అనుసరించి సీతాదేవి దగ్ధము కాలేదు అనియే నేననుకున్నాను. నా వాలమున మంటలు కొనసాగుతూ ఉన్నాయి. అగ్ని నన్ను దహించలేదు.
అగ్నిదేవుడు కరుణించాడు నన్ను. నా హృదయం సంతోషభరితమై ఉన్నది. వాయువులు సువాసనలు వెదజల్లుతున్నాయి. ఇంతలో కార్య సాఫల్యము సూచించి ఈ శకునముల చేత సత్ఫలితములనిచ్చిన నేత్రస్ఫూరకముగా కారణముల చేత పొల్లుపోని ఋషుల వచనముల చేత నా మనస్సు ఆనంద తరంగములతో ఓలలాడింది. గబగబా సీతామహాసాధ్వీమణి దగ్గరికి వెళ్ళాను. అమ్మా, ఏ పూర్వజన్మ సుకృత ఫల విశేషము తిరిగి నీ సందర్శన మహాభాగ్యమును పొందానమ్మా. నీవు క్షేమముగానే ఉన్నామని ఆనందించి సంతోషించాను. తల్లికి నమస్కరించాను. సెలవు తీసుకున్నాను. అందుచేతనే ఓ వీరులారా, ఋషుల యొక్క వచనములు ఎన్నడూ వ్యర్థము కావు. వెంటనే లంకా సమీపమున గల అరిష్ట పర్వతము మీదకు చేరాను. మిమ్ము చూడాలి అనేటువంటి కోరికతో సముద్రమును ఒక్కసారి లంఘించాను. వాయువు, సూర్యచంద్రులు, సిద్ధులు, గంధర్వులు సంచరించే గగన మార్గమున పయనించి ఈ తీరమునకు చేరి మిమ్ములను దర్శించాను. శ్రీరామచంద్ర ప్రభు యొక్క ప్రభావము చేత, మీ అందరి అనుగ్రహము చేత సుగ్రీవుడు ఆజ్ఞాపించిన కార్యమును నెరవేర్చుటకును ఈ పనులన్నిటినీ చేశాను. ఇది మీ అందరి ఆశీర్వాద బలం. మీ అందరకు నేను నమస్కరిస్తున్నాను అని ఆంజనేయ స్వామివారు వినయపూర్వకంగా అందరికి నమస్కరించాడు. అందుచేతనే ఆంజనేయ స్వామి సుందరుడు. ఎవ్వరూ చెయ్యనటువంటి ఘనకార్యాన్ని ఆంజనేయ స్వామివారు చేశారు. లంకాపురి వైపు ఎవ్వరు కూడా కన్నెత్తి చూడలేరు. సూర్యుడికి భయం, చంద్రుడికి భయం, వరుణుడికి భయం, ఇంద్రుడికి భయం. కానీ ఎవ్వరూ చేయలేనటువంటి ఘనకార్యాన్ని చేసినా మీ పెద్దల ఆశీస్సుల యొక్క బలం చేత నేను చేశాను అనేటువంటి ఆ వినయ సౌభాగ్యశీలత్వం, సేవా పరత్వం, ప్రభుభక్తిలో, భుజశక్తిలో, సేవానురక్తిలో ఆంజనేయుని మించినవారు లేరు. అందుచేతనే ఆంజనేయుడు సుందరుడు. సుందరత్వం అంటే అర్థమిదే. సమస్త కార్యములు అచట నేను యథోచితముగా ఆచరించాను అని నమస్కరించారు. ఇంకా మిగిలినటువంటి పనులన్నీ మీ అనుమతితో మనమందరం కలిసి చేద్దాం అన్నారు ఆంజనేయ స్వామి. ఓహో, ఐకమత్యమునకు ప్రతీక, విద్యకు పరాకాష్ఠ వినయం. ఆంజనేయ స్వామి వారిని చూచి నేర్చుకోవాలి. ఇది శ్రీమద్ వాల్మీకి రామాయణమునందలి సుందరకాండము యథాతథ అనువాదము 58వ సర్గము సమాప్తము.